లెంట్ అనమాట. అంటే లెంట్ అంటే అర్థమైందా? లెంట్ అంటే వాళ్ళకి శ్రమలు, వాళ్ళు మానసికంగా అన్ని రకాలుగా శ్రమను అనుభవిస్తారు. కాబట్టి అన్నిటికీ మనం జాగ్రత్తగా ఉండి ఎవరికి ఇబ్బంది కలగకుండా మన ఎక్కువ ప్రార్థన జరగాలి. ప్రార్థన ఉండదు, అర్థమైందా? ఎంతగాడికి మనకి పాటలే పాటలు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. కాబట్టి పాటలు 1, 2, 3 పాడుకొని వాక్యము కూడా కంటే ఎక్కువ ప్రార్థన, వాక్యం కూడా మినిమంగా మనం జరిగించుకుంటే మంచిది. ప్రియులారా, నేను 2 మాటలు చూపించి ముగిస్తాను. సిలువను గురించిన వార్త నశించే వారికి రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తిని, దేవుని వాక్య భాగం. నశించే వారు ఎవరంటే దేవుని ఎరగనటువంటి వాళ్ళు, దేవుడు లేని ప్రజలు. దేవుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి, దెయ్యం అంటే ఏంటో అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. నిజమైన దేవుడేమో వెరితనంగా ఉంటుంది, కానీ దేవుళ్ళేమో వాళ్ళకి ఎంతో మా దేవుడు గొప్ప అనుకుంటుంటే, ఎవరికి వాళ్ళు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనుకుంటూ ఈ లోకంలో కదా సద్భక్తి ఉండదు. కానీ వీళ్ళ కాడ కొట్లాటలు మాత్రం భయంకరంగా ఉంటాయి. అసలు నిజమేంటో, సత్యమేంటో, అసత్యమేంటో నువ్వు చనిపోయింది, నీ బాడీలోంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఈ లోపు నీకేం అర్థం కాదు. అంటే యేసయ్యను తెలుసుకొని సువార్త విను, మారు మనసు పొంది రక్షించబడిన వాళ్ళకి అర్థమవుద్ది నిజమైన దేవుడు ఎవరు ఏంటో. లేకపోతే బైబిల్ గ్రంథం చదువుకున్న వాళ్ళకి అర్థమవుద్ది నిజమైన లోకం ఏంటో, నిజమైన దేవుడు ఎవరు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఈ లోకానికి వచ్చి మన కోసం ఎలాగా తన ప్రాణాన్ని ధారపోసాడని అర్థమవుద్ది బైబిల్ గ్రంథం చదువుకున్న వాళ్ళు. బైబిల్ గ్రంథం చదవని వాళ్ళకి, వినని వాళ్ళకి ఏమి వెలుగు ఉండదు అనమాట. ఏముండదు చెప్పండి? లేఖనాలు మనకేంటంట వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఏమన్నాడు చెప్పండి? నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి నేను వెలుగై ఉన్నాను. కాబట్టి లేఖనాలు, దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం వెలుగు అన్నమాట. అంటే దీపం వెలుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ వాక్యం చదువుకోగలుగుతున్నాం, ఒకరి ముఖం ఒకరు చూసుకోగలుగుతున్నాం. ఈ వెలుగులో మనం ఆయనను ఆరాధించగలుగుతున్నాం. చీకటిలో ఏం ఆరాధిస్తాం? కాబట్టి పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం వెలుగు అని అర్థం. యేసయ్య మనకు వెలుగు అని అర్థం. మన త్రోవకు వెలుగు, మన పాదాలకు కూడా కదా. నీ వాక్యము నా పాదములకు దీపం. దీపం అంటే లైట్, అర్థమైందా? నా త్రోవకు మార్గం కూడా చూపిస్తాడు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి వాక్యం చదువుకునే వాళ్ళకి, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకి ఆ వెలుగులో అర్థమవుద్ది నిజమేంటో, నిజము కానిదేంటో, సత్యమేంటో, అసత్యమేంటో అర్థమవుద్ది. కాబట్టి మనకు తెలుసు మన నిజమైన దేవుడు ఎవరో. మీకు తెలుసా నిజమైన దేవుడు ఎవరు? చెప్పండి, చెప్పాలి అందరూ. నిజమైన దేవుడు మన యేసు ప్రభు వారే. ఆయన తప్ప మరొక దేవుడు. వీళ్ళందరూ పడిపోయిన దూతలు. దేవుడు నెట్టివేస్తే శాపగ్రస్తులై భూలోకానికి వచ్చి, దెయ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడుగా కొలవబడాలి. అర్థమైందా?
దెయ్యానికి సాతానికి ఉన్న కోరిక ఏంటంటే, బలమైన కోరిక ఏంటంటే, నేను దేవుడుగా పిలువబడాలి, దేవులుగా ఈ లోకంలో కొలవబడాలి, పూజించబడాలి, సేవించబడాలి, మనుషులందరూ నన్నే ఆరాధించాలి, నా పక్షాన ఉండాలి అనేది సాతాను యొక్క అభిలాష, కోరిక. దేవుని కోరికేమో మనందరం నిజమైన దేవుని తెలుసుకొని నిత్య ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన అభిలాష, ఆయన కోరిక. ప్రియ దేవుని పిల్లలు, కాబట్టి నశించే వారికేమో వెర్రితనంగా ఉంటుంది యేసయ్యను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, ఆయన రాజ్యమును గూర్చిన వార్త, ఆయన నీతిని గూర్చిన వార్త, ఆయన పరిశుద్ధతను గూర్చిన వార్త, ఆయన పిల్లలు గూర్చిన వార్త. నశించే వాళ్ళకి వెర్రితనంగా ఉండాలి. వెర్రితనంగా ఉండలేదు యేసయ్య అంటే. చూడు, చర్చిలకు మొన్న విన్నారా వార్తల్లో? హైదరాబాద్లో ఏం చేశారు? మందిరంలోకి ఎగబడి విశ్వాసులను అందరినీ రాడ్లు కర్రలు తీసుకుని చచ్చిపోయేటట్టు కొట్టారు. చావలేదు కానీ రక్తపాతం ఇంత దారుణంగా ఉంది. వాళ్ళకి వెర్రితనంగా ఉంది. యేసయ్య అంటే ఎలా ఉందంటే, ఎందుకు వెర్రితనంగా ఉందంటే, మన ప్రభువారు కూడా ఆయన శిలువ బలియాగం ద్వారా అందరినీ క్షమిస్తున్నాడు. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగం ద్వారా దేవుడు అందరికీ క్షమాపణ ఇస్తా ఉన్నాడు. ఎవరిని తొందరపడి వెంటనే మరణానికి మరణం ఇవ్వట్ల, శిక్షలు రానివ్వట్ల. మరలా మనకైతే వెంటనే వస్తాయి శిక్షలు. అర్థమైందా? నువ్వు తప్పు చేసావు అనుకోండి, నీకు నాకు కోటింగ్ పడుతుంది, ఒక దెబ్బ కొడతాడు. ఎందుకంటే నువ్వు నేను ఆయన బిడ్డలము కాబట్టి సరి చేసుకుంటామని మనకి కుమారులను ఏం చేస్తాడంట? కుమారులను ఆయన శిక్షించి గద్దించి ప్రేమిస్తాడు, వాళ్ళకి బుద్ధి నేర్పుతాడు. వాళ్ళు దేవుని పిల్లలు కాదు కాబట్టి, సాతానుకు బానిసలుగా మారారు కాబట్టి వాళ్ళను కొట్టట్లేదు, వాళ్ళని ఏమంటలేదు. అదే పాత నిబంధనలు అయితే వెంటనే శిక్షలు వచ్చాయి. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, మోషే కంట విరోధంగా 250 మంది, అహరోనుకు మోషేకి వ్యతిరేకంగా 250 మంది ఎదురు నిలబడ్డారు యాజకత్వం కోసం. దేనికోసం అంట? సేవ కోసం. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడట్లేదా? కాబట్టి మేము కూడా ధూపం వేస్తామని 250 మంది తమ ధూపార్తులలో అన్య అగ్నిని ఉంచి దేవుని దగ్గరికి తీసుకొచ్చారండి. ఏం చేశాడు దేవుడు? మోషే ప్రార్థన, అయ్యా వీళ్ళిలా నిలబడ్డారు, నీ ఇష్టం అంటే అక్కడక్కడనే వాళ్ళు 250 మందిని ఏం చేశాడు? కాల్చేసి 250 మందిని అక్కడనే ఆకాశంలో అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేసి బుగ్గైపోయారు. మళ్ళా కోరాహు, అబీరాము, దాతాన్ అనేటువంటి వాళ్ళు కూడా దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా మాట్లాడి ఆయన మీద విరోధంగా లేచారు. మోషే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడంట? అయ్యా వీళ్ళు నీ మీద సనుగుతున్నారు, నా మీద గొణుగుతున్నారు, వీళ్ళని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయటమే కాకుండా ఇంకా అన్నాడంట, సహజ మరణము వీళ్ళు పొందకూడదు అన్నాడంట మోషే. మనుషులందరూ పొందే మరణం వీళ్ళకి రాకూడదు, వీళ్ళకి డిఫరెంట్ మరణం రావాలి నేను ప్రార్థన చేశాడంట. అంటే సేవకుని ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. డిఫరెంట్ ప్రార్థన, వీళ్ళకి మరణం రావాలి, వీళ్ళకి భయం కావాలి, కలగాలని మోషే ప్రార్థన చేసినప్పుడంట. వాళ్ళు ఉన్న వాళ్ళ పాళ్యములో వాళ్ళందరూ భార్యలు, పిల్లలు అందరూ, నేను అనుకున్న పాపం వాళ్ళు చేసిన పాపానికి పిల్లలు, భార్యలు కూడా భూమి ఏంట నెరవిడిచిందంట. ఏంటంటే చెప్పండి, చూడండి ఏంటంట, భూమి నెరవిడిచి ఉన్న పాటున వాళ్ళని, బ్రతికున్న పాటున, జీవం ఉన్నప్పుడే అలాగ లోపలికి వెళ్ళిపోయి మరలా భూమి కలిసిపోయిందంట. భయంకరంగా కేకలు వేస్తూ
ఎంతో మంది ఆ భూమి చేత మృంగబడ్డారు. అలా తెరిచి వాళ్ళగా చీలిపోయింది. వాళ్ళందరూ లోపలికి పోయారు. భూమి మళ్ళా కలిసిపోయింది. ఎంత దారుణం అంటారు, ఎంత కఠినం, ఎంత బాధ కలిగి ఉంటుంది. ఉన్న పాటున బ్రతికి ఉన్నాడు, జీవం ఉన్నప్పుడే వాళ్ళు భూమి చేత మృంగబడ్డారు. అవి భూమి ఇలా వస్తూ ఉంటే ఎలా ఉంటుంది మనిషి? అలా కేకలు వేస్తూ చచ్చిపోయారు. ఒక దినాన మందసాన్ని ముట్టుకోవాలని చూశాడు. పాపం మందసం పడుద్దని ఉజ్జ దాని ప్రక్కన నడుచుకుంటూ ఎద్దు కాలు ఆ బండి కొంచెం గొంతులో దిగినప్పుడంట ఒరిగిందంట బండి. అయ్యో జారిందంట మందసం, పడిపోద్దామని ప్రక్కన నడుచుకుంటూ వస్తున్నటువంటి ఉజ్జ చేయి చాపి మందసాన్ని అలా పట్టుకోపోయాడు. ఏం చేశాడు చెప్పండి? వింటున్నారా? ఏం చేశాడంట? అరే మందసం పడుతుందని చేయి చాపి పట్టుకుపోయాడు. పట్టుకోలేదు కూడా, ఇంకా టచ్ చేయలేదు కూడా, చాపాడు చెయ్యి. మందసం పడుతుందని ప్రేమతో, స్తోత్రం చెప్పండి కదా, మందసం పడిపోతుందని పట్టుకుపోయాడు. మరి ప్రేమేగా దేవుని మందసం. అరే జారి పడుతుందని పట్టుకుపోతే అక్కడి నుంచి ఆకాశం అగ్ని వచ్చి ఉజ్జాన్ని బుగ్గి చేసి కాల్చి బూడిదైపోయాడు. ఆరోన్ కుమార్ కాదు, క్షమించాలి, ఆరోన్ కుమార్ కూడా చనిపోయాడు. ఇతను వాళ్ళ పరిచారకుల్లో ఒక అతను. కాలి బూడిదైపోయాడు. ఎంత కోపం వచ్చింది దేవునికి. మరి ఇప్పుడు కాలంలో వీళ్ళందరూ దేవుని ఆలయాలు కూలుస్తుంటే, సేవకులను చంపుతుంటే ఆయన ఎలా ఉన్నాడు? ఎందుకోసం మౌనంగా ఉన్నాడు చెప్పండి? అసలు ఏం చేతకాని వాళ్ళలాగా ఎందుకు ఉంటున్నాడంటే, దేవుడు నా కుమారుడు మీ అందరి కోసం ప్రాణం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీ అందరి పాప విమోచన కోసం ఆఖరి రక్త బొట్టు వరకు సిలువలో రక్తం ఉంచుకోకుండా చివరి బొట్టు వరకు కార్చాడు మీ కొరకు, సర్వ మానవాళ్ళ కోసం. కాబట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి దగ్గరికి, ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం కూర్చొని ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ స్థితిగతులను బట్టి ఒకవేళ దేవుడు కోప్పడతాడేమోనని, తండ్రి కోప్పడతాడేమోనని యేసయ్య ఇప్పుడు ఎట్లా చూపెడతా ఉన్నాడంట గాయాలు. తండ్రి, నేను బలియాగమయ్యా, నీకు పిల్లల క్షమాపణ కోసం నేను నా ప్రాణాన్ని దారిపోసాను, రక్తాన్ని చిందించాను. కాబట్టి నువ్వేమంటానికి అని చెప్పేసి యేసయ్య అంటే మనందరి కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట. కాబట్టి మనం ఎంత పాపం చేసినా, మనమే కాదు అన్యులైన, ఆయన మీదకి లేచిన, దేవాలయాలు కూల్చిన, దేవుని సేవకులు చంపిన, ఆయన మౌనంగా ఉంటున్నాడు. క్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆయన బలియాగము ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదేమో సాతానికి ఈ లోకస్తులకు ఎలా ఉందంటే, ఎలా ఉంది, వేడుకగా ఉంది. ఏముందంట, ఆయనకి ఏం చేతగట్ల. ఒక్కొక్కళ్ళు యూట్యూబ్లో యేసు ప్రభు వారి గురించి మీరు ధన్యులయ్యారు నాయన. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఆయన మీద రకరకాల అభియోగాలు, నేరాలు మోపుతున్నారు. ఆయన పాత నిబంధన కాలం అయితే మిమ్మల్ని ఎప్పుడో కాల్చేసేవాడు, మీరు బ్రతుకుతున్నారంటే యేసయ్య దయ అనుకుంటాను. దేవుని స్తోత్రం. మీరు వింటున్నారు లేదు, పెద్ద సెల్లు ఉన్నోళ్ళు వింటే అర్థం, ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారు. మీద మాట్లాడుతున్నారు. సరే, దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన మౌనంగా ఉంటున్నాడంటే కేవలం ప్రభువారి యొక్క ప్రాణత్యాగం ద్వారానే. దేవునికి స్తోత్రం. ఇది నా ప్రభు ఏం చెప్పమన్నాడంటే, సిలువ యొక్క విలువ, సిలువను ధ్యానిస్తే మనకు వచ్చేటువంటి వాల్యూస్. ఈ రోజున వాటిల్లో ఒక అంశం చెప్తాను. సిలువను ధ్యానిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కోసం బలియాగమైనందువలన, సిలువలో మన కోసం తన ప్రాణం ఇచ్చినందువలన
క్రయధనముగా క్రయాన్ని చెల్లించాడు. ఏం చెల్లించాడంట? వెల చెల్లించాడు. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని. అలాగా తాను సిలువలో బలియాగమైనందువల్ల, మరణించినందువలన ఏంటి విలువ, ఏం విలువ వచ్చిందంటే, ప్రియులారా ఒకసారి చూడండి, లోకసువార్త 23:12 ఒకసారి చదవండి. సిలువ యొక్క విలువల గురించి మనం మాట్లాడు. అంటే సిలువను ధ్యానిస్తే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు, విలువైన వాల్యూస్ అయినా ప్రయోజనాలైనా, ఏం జరిగింది ఆయన సిలువలో మరణించినందువల్ల అనే ఒక్క మాటను చూపించి మీకు ముగిస్తాను. చాలమ్మా, చాలు. గమనించండి 11 నుంచి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపాను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే మిత్రులైరి. స్తోత్రం చెప్పండి. మరలా ఒకసారి అదే చదువుతాం. అంతకు ముందు హేరోదును పిలాతును సిలువ శ్రమలను మనం ఈ లెంట్ డేస్ లో ధ్యానిస్తుంటే మనకు కూడా వచ్చేటువంటి గొప్ప ప్రతిఫలం ఏంటంటే, విలువ. మనకు వచ్చే విలువ ఏంటంటే, శత్రువులంట మిత్రులయ్యారు. యేసయ్య ఆయన గెత్సెమనే తోటలో అప్పగించబడిన మొదలుకొని ఆ రాత్రంతా కూడా ఆయన మొదటిగా పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు తర్వాత హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు మళ్ళా పిలాతు దగ్గరికి. అలా ఆయనను ఆ సైనికులందరూ ఆపసిస్తూ కొరడాలతో కొడుతూ, ఆ తర్వాత ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ, ఇలాగా తీర్పు కోసము అధికారులైనటువంటి మొదటిగా పిలాతు దగ్గరికి పంపించారు. పిలాతేమో హేరోదు దగ్గర పంపించాడు. హేరోదేమో మరలా పిలాతు దగ్గరికే. ఈ రీతిగా ప్రభువాన్ని ఆ తీర్పు కోసం తిప్పుతూ ఉన్నారు. పిల్లరా, అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభువారిని ఇలాగా ట్రయల్స్ లో వారు ఆ తీర్పు తీర్చడానికి సంసిద్ధం అవుతున్న సమయంలో వీళ్ళిద్దరంటే అంతకుముందు శత్రువులుగా ఉన్నారంట. ఎవరెవరు? పిలాతు ఒకడు, హేరోదు. వీళ్ళిద్దరూ ఆ గలిలయ ప్రాంతాన్ని, యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆయన హేరోదు కదా. పిలాతేమో మరి యెరూషలేము ఆ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి పరిస్థితులు, అధికారులు అన్నారు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారంట. ఎప్పుడైతే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారి యొక్క ఆ శ్రమల టైంలో వీళ్ళిద్దరూ మిత్రులుగా మారారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. శత్రువులు మిత్రులుగా మారారు. అంతకుముందు పలుకుకొనటువంటి వారు, ఒకరు మాట్లాడుకోనని వారు, శత్రువులుగా భావించేటువంటి వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి విషయంలో ఆయనను కదా సిలువకు అప్పచెప్పటానికి, తీర్పు తీర్చడానికి వీళ్ళిద్దరు కూడా మిత్రులయ్యారంట. అలానే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ప్రభు వారి యొక్క సిలువను ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో ఏ శత్రువు కూడా మనకు ఉండడని అర్థం. అందుకే దేవుని వాక్యం కదా, ఏ తెగులు నీ గుడారము, 91 కీర్తన 10 వచనం, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ప్రియ దేవుని పిల్లలారా, మనము శత్రువులుగా భావించేటువంటి వారు తప్పకుండా ఈ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చాలకే తప్పకుండా మిత్రులు కావాల్సింది. శత్రువులుగా ఉండటానికి వీళ్ళు. అర్థమైందా? వింటున్నారా?
ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రభువారిని సిలువను ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు మారిపోతాయి అన్నారు. కఠిన గుండెలు యేసయ్యకు తీర్పు తీర్చటానికే ప్రియ దేవుని పిల్లరా, ఈయనకి తీర్పు తీర్చడానికే శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మార్చబడ్డారు. అలానే మనం కూడా మన జీవితంలో కూడా ప్రభునందు ప్రియులరా, ఈ లెంట్ ధ్యానాలలో మనం ఆయన సిలువను ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో ఇక శత్రువులు ఉండటానికి అందరం ఎలా ఉండాలంట? మిత్రులైపోవాలి. సిలువ ఆయన ఆ రక్త ధారలో మనం ధ్యానిస్తున్నప్పుడు మన గుండెలు కరిగి ప్రేమే పొర్లిపారాలు కానీ శత్రుత్వం అనేది మన గుండెలలో ఉండటానికి వీలు లేదు. నువ్వు క్రీస్తు బిడ్డగా మార్చబడిన తర్వాత ప్రభునందు ప్రియులరా, ప్రతి సంవత్సరము ధ్యానించడం వేరు, ప్రతి నిమిషం ధ్యానించడం వేరు. క్రీస్తును కలిగి జీవించడం వేరు. ప్రతి నిమిషం కూడా నీకు సిలువ జ్ఞాపకం రావాలి. నీ కొరకు ఆయన బలియాగమయ్యాడని నీవు గుర్తించాలి. నా శిక్ష ఆయన భరించాడని నువ్వు గుర్తించాలి. ప్రభునందు ప్రియులరా, శత్రువులు మిత్రులుగా మారారు. మనము కూడా సిలువను ధ్యానిస్తున్నప్పుడు, సిలువను లెంట్ డేస్ను ఆచరిస్తున్నప్పుడు ఇక శత్రువులు ఉండటానికి అందరూ సమాధానపడి మన బల్లాల్లో చేయాలి. శత్రువులను పలకరించుకోవాలి. శత్రువు ఉండకూడదు. శత్రువును దున్నుమాడాడు ప్రభువారు. మన శత్రువైన సాతానును తలను సిలువలో ఏం చేశాడంట? చిత్తుగా పొడిచాడు. కీర్తన గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. ప్రియులు, కీర్తనగాడు రాస్తున్నాడు చూడండి. సామెతల గ్రంథంలో కూడా అదే మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును, శత్రువులను పగ తీర్చుకుని వారు మాన్పివేయుటకై అంటే సాతానును ఆయన చితుకుపడటానికి. ఆది కాండంలో కూడా మనం చూస్తే మొదట్లోనే ఆయన ప్రవచించినటువంటి ప్రవచనం. ఆది కాండంలో 3వ అధ్యాయంలో స్త్రీ సంతానముగా ఆయన వచ్చి
15 వచ్చు, 3వ అధ్యాయం 15 వచ్చు. మరియు నీకును స్త్రీ సంతానము వైరము కలుగు చేస్తున్నావు, తల మీద కొట్టును, దాని మడిమ మీద నీవు కొట్టేదవని చెప్తున్నాను. ఆయన స్త్రీతో చాలు. దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రికలో కూడా మనం గమనిస్తే 16వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానం, మీరు పాము, ఆయన అంటాడు కదా, చూడండి ఒకసారి రోమీయులకు రాసిన 16వ అధ్యాయము 20వ వచనం, సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుగా త్రొక్కించును. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2వ కొరింథీ దేవుని పిల్లలారా, పదకొండవ అధ్యాయం మొదటి 2 వచనాలు. వివేకంగా నేను మాట్లాడినా మీరు సహింపాలని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగా నైనను సహించుడి. దేవాశక్తి విషయంలో మీ మనస్సులను చెరుపబడి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లు తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును ప్రియులారా, పవిత్రాలైన కన్నికగా ఒక్కనే పురుషునికి క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానం చేసింది. కానీ సర్పము తన కుయుక్త చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి మేము ఎట్లు తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక వచనం చూడండి ప్రియులారా, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతుడని మీకు అధికారము అనుగ్రహించిన ఏదియో మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నని సంతోషింపక మీ పేరులో పరలోకమందు రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, సాతాను సిలువలో తలను చితుకుపొడిచి, ఆయన ఎట్లయితే సాతానుడు సరళత నుంచి పరిశుద్ధత నుంచి పవిత్రత నుంచి మనల్ని బయటికి లాగేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. సాతాను మోసాలకు మనం దొరికిపోయి ఆదామవ్వలు ఆయన ద్వారా మనం ఏం చేయడం, అందరు పాపులుగా చేపట్టి కదా పవిత్రాలని కన్నికగా మనల్ని ప్రదానం చేస్తే ఆ స్థితి నుంచి మనం బయటకు వచ్చేసి సాతానుకు దాసులం అయిపోయామని అర్థం. దేవునికి స్తోత్రం. అలాంటి సమయంలో సిలువలో ఆయన వాగ్దాన ప్రకారం సిలువలో తన ప్రాణాన్నిచ్చి సాతాను తలను చితుకుపొడిచి ఆ తర్వాత దాని మీద విజయాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు. మీరే ఏం చేస్తాడు, సమాధానకర్త దేవుడు ఆ సాతానును మీ పాదముల క్రింద చితుక త్రొక్కిస్తాడు అనేటువంటి లేఖనం. దేవునికి స్తోత్రం. ఆయన అధికారం పొంది మరలా మనకు అధికారాన్ని తన పిల్లలకు హస్తగతం చేసి సాతానును మన కాళ్ళ క్రింద చితుకు త్రొక్కేవాడుగా మనకు అధికారం ఇచ్చాడు. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతుడి మీద మనకు అధికారాన్ని క్రీస్తు ప్రభువారు బలియాగం ద్వారా మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక ఆయన ఏం చేశాడంటే శత్రువును దున్నమాడి శత్రువు లేకుండా చేసివేసి మనల్ని కదా ఏం చేశాడు, తన కుమారులుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలంట, అందరము శత్రుత్వం లేకుండా ఎలా ఉండాలి, సిలువ వైపు మనం సిలువను ధ్యానిస్తున్నప్పుడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత శత్రువులు ఉండటానికి, శత్రువు ఒకవేళ నువ్వు శత్రుత్వం ఉంటే నువ్వు సమాధానం పడాలని
దేవుని వాక్య భాగం లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి క్రీస్తు శిలువ బలియాగము ద్వారా శత్రువులు మిత్రులుగా మారి, పిలాతు హేరోదులు ఏమయ్యారంట? శత్రువులు మిత్రులైపోయారంట క్రీస్తు వారి విషయంలో. అలానే మనము కూడా ఆ ప్రభునందు ప్రియులుగా శత్రువులు మనకెప్పుడు ఉండకుండా మనం అందరితో సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మరొక విషయాన్ని గమనించి ఈ దాదాపుగా 7 సిలువ విలువ గుర్చినటువంటి విషయాలు 7 వచనాలు ప్రభు వారి ద్వారా మనం పరిశుద్ధ శిలువ బలియాగం ద్వారా మనం పొందుకున్నట్టుగా, మేలులు పొందుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవన్నీ కూడా తర్వాత మనం ధ్యానించుకున్నాం. రెండవది ఏంటంటే నరహంతకునికి విడుదల వచ్చింది. 23వ అధ్యాయం లూకా సువార్తలోని 23వ అధ్యాయం 18వ వచనంలో నరహంతకుడైనటువంటి బరబ్బను సిలువ ద్వారా కదా, నరహంతకుడైనటువంటి బరబ్బను విడుదల కోరారు ప్రజలు. యేసును సిలువ వేయమన్నారు, నరహంతకుడిని మాకు అనుగ్రహించమన్నారు కదా. వాడు నరహత్య నిమిత్తం, ఆ గొడవల నిమిత్తం కదా అతనిని చెరసాలలో వేశారు బరబ్బాన్ని. అయితే ఈ పస్కా పండుగ దినాలలో ఎవరినో ఒకరిని విడుదల, ఒక ఖైదీని విడుదల చేయటం ఆనవాయితీ అన్నమాట పిలాతుకి. ఆయన అన్నాడు కదా, నేను ఇతను ప్రభువారిలో క్రీస్తులో మాకు ఏ నేరం కనిపించట్లేదు, నేను ఈ పండుగలో ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం మాకు ఉంది కాబట్టి మేము బరబ్బాన్ని విడుదల చేయమంటారా, క్రీస్తుని విడుదల చేయమంటారా అని అడిగితే, మాకు క్రీస్తు కాదు, క్రీస్తును సిలువ వేయండి, బరబ్బాన్ని మాకు విడుదల చేయమని కేకలు వేశారు. అంటే ప్రభునందు ప్రియులారా, ప్రభువారి యొక్క సిలువ బలియాగం ద్వారా నరహంతకులకు కూడా విమోచన కలిగింది. మరణశిక్షకు పొందవలసినటువంటి బందిపోటు దొంగలు, నరహంతకుడు బరబ్బా చావవలసి ఉంటే బరబ్బాకు దేవుడు విమోచన కలిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. విమోచన కలిగించినటువంటి సిలువ బలియాగమ ద్వారా, ఆయన యొక్క ట్రయల్స్ ద్వారా ప్రియులారా, యేసు ప్రభు వారు నరహంతకుడైనటువంటి కదా బరబ్బా కూడా విమోచనే కారకుడయ్యాడు. కానీ ఎవరిని నరకానికి పాత్రులుగా ఎవరిని చేయలే. లేఖనాల్లో ఉంది, నాశన పాత్రుడు తప్ప మరెవ్వరూ నశించలేదు క్రీస్తు బలియాగం ద్వారా. దేవుని స్తోత్రం చెప్పండి. యోహాను సువార్తలో ఆ మాటలు ఉన్నాయి, నాశన పాత్రుడు తప్ప మరి ఎవ్వరూ నశించలేదని లేఖనం యోహాను సువార్తలో మనం గమనిస్తా ఉన్నాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నామము కాపాడుతిని, నేను వారిని భద్రపరిచిన గనుక లేఖనము నెరవేరినట్లుగా నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడు నశింపలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సర్వ మానవాళి కోసం కదా లోక పాపములు మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల యేసయ్య, లేకపోతే ఏదో ఒక వర్గానికి ఆ పాపాలు తీసుకెళ్లి మిగిలిన వాళ్ళ పాపాలన్నీ అలానే ఉంచాడా? లేదు, లోక పాపాలన్నీ మోసుకొని పోయాడు. అందుకే గొర్రెపిల్ల అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి నాశనపుత్రుడు తప్ప ఎవరు నశించలేదంటారు. కాబట్టి ప్రియులారా, నరహంతకుడికి విడుదల కలిగించాడు సిలువ బలియాగమ ట్రయల్స్ లో ప్రభువారు. అలానే ప్రభునందు ప్రియులారా, మనం కూడా పెద్ద నరహంతకులమే కదా, లేఖనాలు అంటున్నాయి ఏంటంట, అవునా కదా? చూస్తారా అంతకులమో కాదు? ఒకసారి చూడండి యోహాను పత్రిక. నేను ముగిస్తున్నానులే, ఇంకా చెప్పను. యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుతుగల. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల
ప్రేమ ఎట్టిదనేది తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో మనం కూడా ఘోర పాపులం, బలహీనులము, శత్రువులం, పాపులము కదా. మనం చేయని దోషం లేదని అర్థం. నరహత్య అయితే చేయలేదు, కానీ ఏం చేస్తున్నామంట? సహోదరుణ్ణి ద్వేషిస్తేనే నరహంతకుడు అంట. మనం ద్వేషించకూడదు ఎవరిని. ద్వేషించడం అంటే దూషించడం, ద్వేషించడం, అసహించుకోవటం, నువ్వెంత అని మనం ఎవరిని కూడా ఏం చేయకూడదంట? ద్వేషించకూడదంట. ఎవరిని కూడా ఏముందంటే నాకంటే గనుడుగా ఎంచుకోమని రోమపత్రికల భక్తులైన పౌలు గారు సెలవిస్తూ, ఒకనికంటే ఒకడు గనుడుగా ఎంచుకోండి, గొప్పవాడుగా ఎంచుకోండి, కానీ ఒకనికంటే ఒకడు నాకంటే నవమే గొప్పది అని అనుకోవాలంట. మీరేమనుకోవాలంటే నాకంటే పాస్టర్ గారే, అలాగే ఒకరికంటే నేను తక్కువే, నేను దేనిలో కూడా యోగ్యురాలను కాదు, గొప్పతనం కాదు, గొప్ప వాడిని కాదని మనల్ని మనం తగ్గించుకోవాలండి. అప్పుడు ఎదుటివాని విషయంలో వాడు ఎంత బలహీనుడైనా లేకపోతే తెలివి తక్కువడైనా మనము అతనిని ఘనంగా ఎంచుకోవాలంటే, గొప్పవాడిగా ఎంచుకోవాలి. ఎప్పుడు కూడా తూలనాడి మాట్లాడకూడదు, ద్వేషించకూడదు. ఒకవేళ ద్వేషిస్తే పలానామా అని ద్వేషించామనుకోండి, లేకపోతే ఆమె లోకంలో ఉందనుకోండి, పలానామా అంతే, ఆమె ఎంత చెప్పినా వినదు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ద్వేషించకూడదండి. స్తోత్రం చెప్పండి. ద్వేషించకూడదు, దూషించకూడదు, అవమానించకూడదు, బాధపరచకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా చేస్తే మనము కూడా నరహంతకులం అవుతాము. ప్రియులు, అలాంటి నరహంతకులమైన మనల్ని కూడా ఆయన శిలువ బలియాగాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు, లేకపోతే ప్రభువాన్ని నమ్ముకున్నప్పుడు, ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని ఏం చేశాడంట? విమోచించాడు. దేవుని స్తోత్రం. శిక్ష నుంచి విమోచన, నరకమనే శిక్ష నుంచి. అక్కడేమో బరబాకి ఉరి శిక్ష రావాల్సి వస్తే ఉరి శిక్ష నుంచి విడిపించాడు. ఇక్కడేమో మనల్నేమో నరకానికి వెళ్ళవలసి వస్తే నరక శిక్ష నుంచి నిన్ను నన్ను కూడా నరహంతకులమై ఉండి శిక్షా విధిలో ఉన్న మనం, పాపులమైన మనలను ఆయన విడిపించడానికి ఆయన మన శిక్షను తన మీద మోసుకొని మనకు బదులుగా చనిపోయి మనల్ని ఏం చేశాడు? ఆ యొక్క నరక శిక్ష నుంచి విమోచించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవ శిలువ యొక్క విలువ ఏంటంటే మనలను ఏం చేశాడట? శిక్ష నుంచి విమోచించాడు. నరహంతకుడైన బరబాకు విడుదల కలిగించే దిశగానే ప్రభువారు ఆయన వెళ్ళినట్లుగా ఈ దినాల్లో మనము కూడా నరహంతకులుగా, కనపడని నరహంతకులుగా ఉన్న మనల్ని విమోచించడానికి ఆయన శిలువ బలియాగం ద్వారా మనలను విడిపిస్తున్నాడు. అనేకులను విడిపిస్తున్నారు. ఏ ఒక్కరిని కాదు, ఒక్క నాశనపుత్రుడు తప్ప మరి ఎవరు నశించలేదనేటువంటి లేఖనం ద్వారా మనలందరి సర్వలోకాన్ని విమోచించిన విమోచకుడు ఆయన. ఈజ్ ద ఎవరంట? ఆయన విమోచకుడు, రిడీమర్. ఇంగ్లీష్ లో రిడీమర్ అంటాడు, విమోచకుడు అని. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ శిలువ విలువ, శిలువ యొక్క ధ్యానించినప్పుడు మనకు వచ్చేటువంటి గొప్ప ప్రతిఫలాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని నిశ్చితమైతే ఇంకా వివరంగా నాకు సమయం ఉంటే ఎక్కువగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను వచ్చినప్పుడు. దేవుడు దీవించునుగాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.